సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, ట్రేడర్. ఇక్కడ చూడండి, మన అకౌంట్ ముందు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మన అకౌంట్ చూపిస్తా. ఇక్కడ మన సర్కిల్ చేస్తుంది కదా, ఇది చూడండి. ఇది మన అకౌంట్. కావాలంటే జూమ్ చేసుకుని చూడండి. ఇది మన అకౌంట్ 80508194. ఇది మన అకౌంట్ అండి. దీంతో ఏం లేదు. ఇప్పుడు చూడండి, నా అకౌంట్ కదా. ఇప్పుడు నా పొజిషన్ చూసి నేను మే 1 ఆ టైంలో నా పొజిషన్ తీసుకున్నాను. ఫ్యూచర్స్లో నా ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత నడుస్తుంది చూడండి. ఇది నా ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ఇక్కడ ఏముంది చూడండి, ఇది పైన నాకు కనిపిస్తుంది, సర్కిల్ చేస్తాను. ఇది $77 ఇట్లా నడుస్తాను. ఇది నా ప్రాఫిట్ అండ్ లాస్. చూడు, నేను మొత్తం ఎన్ని కాయిన్స్ తీసుకున్నానంటే 6 కాయిన్స్. ఇక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ కూడా ఉంటాయి. నా పొజిషన్స్లో ఇక్కడ సర్కిల్లో ఉంటాయి. ఈ 6 కాయిన్స్ తీసుకున్నాను. 6 కాయిన్స్ అన్ని దానికి స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నానండి. చూడండి, ఫస్ట్ కాయిన్ XRP USD, ఓకేనా. ఇది చూడండి, $14 ప్రాఫిట్. సెకండ్ డాలర్ ఏంది, పెన్ DLE USD. ఇక్కడ చూడండి, ఇది ఒక $8 నెగిటివ్లో నడుస్తుందండి. $8 నెగిటివ్లో నడుస్తుంది చూడండి. మూడోది TRX, ఇది $1, సుమారు $1. చూడు, STX USD $16. చూడు, UNI USD $21. చూడు, యాక్షన్ USD. ఈ లాస్ట్ చూడండి, ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్. చూడండి, మీకేం చెప్పాను ఆ రోజు చూడండి. చూడు, ఈ యాక్షన్ USD అనేది మనకి ఎంత దగ్గర $36 ప్రాఫిట్ చూపిస్తామండి. ఇవన్నీ ఓకేనా. ఇవన్నీ ఓకే. మనం తీసుకుని ఒక 3 days అయింది. ఒక్కో దాంతో మనం ఎంత మార్జిన్ అనేది ఇక్కడ చూడు, మార్జిన్ అనేది ఇక్కడ ఉంది. ఒక్కొక్క దానికి మనం ఎంత మార్జిన్ చూడు. ఫస్ట్ కాయిన్కి $67, సెకండ్ కాయిన్ $37, థర్డ్ కాయిన్కి $64, $42, $27, $51. నేను మినిమం 10x పెట్టుకుంటాను. 10x పెట్టుకొని తీసుకుంటా ట్రేడ్. 10x అంటే 10xలో తీసుకుంటాను కానీ మార్జిన్ సేఫ్గా పెట్టుకుంటా. 10x వాడతాను. ఒక్కో దాన్ని 10x లివరేజ్ తీసుకుని నా స్టాప్ లాస్ ఎప్పుడు $20 to $25 మధ్యలో ఉంటుంది. ఈ నా 6 ట్రేడ్స్ అండి. ఈ ఒక ట్రేడ్ చెప్తా చూడండి. ఈ ట్రేడ్ పెండులే USD చూడండి, కావాలంటే చార్ట్ చూపిస్తా. నాకు 2 hours టైం ఫ్రేమ్ చూడండి. నేను ఎక్కడ దగ్గర 2 days బ్యాక్ ఇక్కడ ఈ రేంజ్ చూడు, ఇక్కడ సర్కిల్ ఆల్రెడీ గీసి ఉంది కదా. చూడు, ఈ రేంజ్లో తీసుకున్నానండి. ఈ రేంజ్లో తీసుకున్నా. చూడు, ఇక్కడ నుంచి మనం తీసుకునే కానించి ఇది నా స్టాప్ లాస్ అండి. ఇది నా స్టాప్ లాస్ ఆల్రెడీ ఉంది, ఓకేనా. చూడు, తీసుకునే కానించి జస్ట్ స్టాప్ లాస్కు దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ నా ట్రేడ్ నా డైరెక్షన్లోకి వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఎంత నడుస్తుంది ఇది చూడండి. PNL ఇన్నే ఉంది, -$8, $8.5 నడుస్తుంది. ఇది అండి. జస్ట్ మన స్టాప్ లాస్కు ఇంకొక $1 or $2 ఉండే లోపలనే మనం మళ్ళీ రివర్స్ అయింది ఈ కాయిన్. మనకి ఎక్కువ ప్రాఫిట్ ఏ కాయిన్లో ఉంది అది చూపిస్తుంది. ఎక్కువ ప్రాఫిట్ మనకు దీంతో ఉందండి. కింద యాక్షన్ USDలో దీంతో ఉంది. దీని చార్ట్ ఒకసారి చూద్దామండి. దీని చార్ట్ చూడండి. దీని చార్ట్ ఇదండి, మన చార్ట్. ఇది చార్ట్. మనం ఇక్కడ తీసుకున్నామండి. తీసుకున్నప్పటి నుంచి ఇది ప్రాఫిట్లోనే ఉంది. ఈ లెవెల్ తీసుకున్నాం, కొంచెం లాస్లో ఉంది. మళ్ళీ తర్వాత చూడండి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. కానీ నా టార్గెట్ దీంతో ఒక $8 పెట్టుకున్నాను. $8 అంటే ప్రైస్ ఇప్పుడు ఎంత నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది చూడు, $11 నడుస్తుంది. ఓకే, మేబీ ఒక షార్ప్ ఫాల్ వస్తే $9, $8 వచ్చేదానికి పాసిబుల్ ఉందండి. అంటే టార్గెట్. ఒకవేళ ఎగ్జిట్ కండిషన్ వస్తే ఎగ్జిట్ అయిపోతా. ఈ లెవెల్స్కు వచ్చేదానికి అవకాశం ఉందేమని నేను వెయిటింగ్ చేస్తాను. ఈ లెవెల్స్కి వస్తే నా ఎగ్జిట్ అవుదామనండి. ఇది నాకు హైయెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన కాయిన్ ప్రజెంట్ ఇదే కాబట్టి ఇది చూపించాను. ఈ నా ట్రేడ్స్ అనుకో చూడండి, $75. ఒక 1 hour ముందు $90 దాని కూడా ఉంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ పైకి కరెక్షన్ అవుతూ ఉంటుంది. ఈ ట్రేడ్స్ లెవెల్లో వచ్చి నాకు మినిమం ఒక $300-350 వస్తే
నేను ఆ ట్రేడ్ క్లోజ్ చేస్తాను. నా లాస్ ఎంత ఉంటుందంటే ఈ ఆ ట్రేడ్స్ కలిపి $125 దాకా ఉండొచ్చు నా స్టాప్ లాసెస్. కానీ ఈరోజు చూడండి, నీకు మార్కెట్ ప్రతి ఒక్కరు మార్కెట్ స్ట్రక్చర్ బిట్ కాయిన్లో ఎందుకు చేయలేదు అంటారు. నేను బిట్ కాయిన్ అయితే చేయను, చేస్తే ఇథీరియం చేస్తాను, బిట్ కాయిన్ అయితే చేయను. ఇప్పుడు బిట్ కాయిన్ ఎందుకు చేయను అని చెప్తా చూడండి. ఇది మన బిట్ కాయిన్ అండి, ఇది బిట్ కాయిన్. ఓకేనా, బిట్ కాయిన్ కనిపించింది చూడండి. బిట్ కాయిన్ 24 hours చేంజ్ ఉంది ఇక్కడ చూడండి, సర్కిల్ చేసిన 24 hours చేంజ్. ఈ 24 hours చేంజ్లో చూడండి బిట్ కాయిన్ ఎంత, 1.23%, అంటే 1.23% ఫాల్ అయింది. అంటే అన్ని కాయిన్లు వచ్చి 1.23%. అదే మన చూడండి, మన కాయిన్స్ చూడండి, మనం ఇది కాదు మార్కెట్స్ మిగతా చూడు. ఇప్పుడు ఈ కాయిన్ చూడండి, 24 hours వాల్యూమ్ చేంజ్ కదా, 24 hoursలో ఏ కాయిన్ ఎక్కువ పడింది చూడండి. బిట్ కాయిన్ 1.5 పడినప్పుడు చూడు, YUSD అనేది 25% పడింది, అంటే 25% పడిపోయింది. మనకు బిట్ కాయిన్ ఎంత, నియర్లీ 1.5%, 1.2% పడింది. కానీ YUSD అంటే ఇలాంటి అన్ని కాయిన్స్ మనకు తెలియదు కదా అంటూ మనం సెలెక్ట్ చేసుకునే చూడు మనము సెలెక్ట్ చేసుకునే కాయిన్స్లో ఏదో ఒక రోజు ఇలాంటి మూమెంట్స్ వస్తాయి. అంటే అప్ సైడ్ 30, 40, 50% కానీ, డౌన్ సైడ్ 30, 40, 50% కానీ ఇలా వస్తాయి. అలాంటి మూమెంట్స్ కోసం మనం క్యాచ్ చేయాలి. అన్ని కాయిన్స్ మనం క్యాచ్ చేయలేము. అన్ని కాయిన్స్ ఎందుకు క్యాచ్ చేయలేమంటే హండ్రెడ్లో ఉంటాయండి, ఎక్కువ కాయిన్స్ ఉంటాయి. అయినా నేను చేసేది ఎక్కువ ఈ మీమ్ కాయిన్స్లో వేస్తాను. చూడు మీమ్ కాయిన్స్ అంటే ఇదే అండి. చూడు ఎక్కువ మీమ్ కాయిన్స్లో చూడండి, YUSD 25%, చూడు AI16 ZUSD 13% పడింది. ఇలాంటి దానిల కోసం మనం క్యాచ్ చేసుకోవాలి. అంటే ఈ నా లిస్ట్లో లేవు, కానీ ఏదో ఒకరు నా లిస్ట్లో ఉండేటి ఈ రేంజ్ ఇలాంటిది, అంటే టాప్ లూజర్ కానీ టాప్ గెయినర్స్ లెక్క కానీ వస్తాయి. ఆ రోజు ఎక్కువ ఫాలింగ్ కానీ ఆ రోజు ఎక్కువ, అలాంటి బిగ్ న్యూస్ నేను పట్టుకునే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వస్తే ఒక 2-3 స్టాప్ లాస్ లిఫ్ట్ అయ్యాయి, ఒక ట్రేడ్ చాలండి. లాంగ్ టర్మ్లో అట్లానే హోల్డ్ చేసినప్పుడు నాకేమవుతుంది, నాకు $300-400 వరకు ఇస్తుంది. ఆల్రెడీ ఒకసారి అలానే జరిగింది. చూడు, నేను వాడే టైం ఫ్రేమ్ వచ్చేసి ఎక్కువ 2 hours వాడుతుంది. 2 hours కన్నా తగ్గను. 2 hours నుంచి 1 day, 6 hours, 12 hours ఇలా వాడతారు టైం ఫ్రేమ్స్. చూడండి ఇలాంటి అన్ని కాయిన్స్ ఉంటాయి. నాకు నచ్చిన ఏదైనా కానీ ఒక 5 కాయిన్స్ కానీ, ఇప్పుడు నా కాడ 1 lakh క్యాపిటల్ ఉంది అనుకోండి. 1 lakh క్యాపిటల్ అంటే $1,130 వస్తుంది. $1,130. చూడండి 1 lakh క్యాపిటల్ ఉంటే ఏమి వస్తుందండి, 1 lakh క్యాపిటల్ అంటే మనకు $1,130 అనుకోండి. సుమారు అని చెప్తాను, $1,85 ఉంటుందని. కానీ మనం చేయాల్సిన 4 కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఒక్కొక్క కాయిన్కి ఎంత డివైడ్ అవుతుందండి, 250, ఒక 100 మిగులుతుంది కాబట్టి 250. ఓకే, ఒక 3 కాయిన్స్ పెట్టుకోండి. 3 కాయిన్స్కు ఒక్కొక్క దానికి ఎంత వస్తుందండి, ఒక్కొక్క కాయిన్కి $350 కేటాయించుకోండి. అంటే $350. ఓకేనా, ఇది $350 కేటాయించుకోండి. ఓకేనా, ఎప్పుడైనా మన స్టాప్ లాస్ 30 ఇది ఉంది, ఒక $5 ఒక్కొక్క ట్రేడ్కు లాస్ చేయండి. $5 అంటే కొంచెం బాగాలేదు కాబట్టి ఒక్కొక్క, ఇప్పుడంతా $350 ఒక కాయిన్కు, $350 ఇంకొక కాయిన్కు, $350 ఇంకొక కాయిన్కు. ఓకేనా, ఇది మనకు ఒకసారి ఒక ట్రేడ్కి చేస్తే మనం నియర్లీ ఒక $15 లాస్ పెట్టుకుంటామండి. ఎందుకంటే 350 కాయిన్స్, $15 లాస్ పెట్టుకుంటాం. ఈ టార్గెట్ ఎలా ఉండాలి, $15 ఉండదు, 1:5 కానీ 1:6, 7, 8 అలాంటి ట్రేడ్స్ ఎప్పుడు దొరికినప్పుడు అలాంటి బిగ్ మూవ్ క్యాచ్ చేయాలి. నీకు 1:2, 1:1 వస్తూనే ఉంటాయి, ఎగ్జిట్ కండిషన్ ప్రకారం వస్తూనే ఉంటాయి. ఇలాంటి బిగ్ మూవ్స్ కోసం వెయిట్ చేయాలి. బిగ్ మూవ్స్ ఎలా తెలుస్తుంది అంటే మనం తీసుకునే కాయిన్స్లో ఏదో ఒక రోజు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ చూడండి, ఇప్పుడు నువ్వు ఎక్కడో ఒక చోట
ఇప్పుడు నేనే చూడ ఇక్కడ ఎంట్రీ దొరికింది నాకు, ఇక్కడ నుంచి పడింది ఒక బిగ్ మూవ్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ బయ్యింగ్లో ఉంటే నీకు ఎంత బిగ్ మూవ్ వచ్చింది చూడు, నియర్లీ చూడు, నియర్లీ ఇక్కడ చూడు, ఇక్కడ లాంగ్ తీసుకుంటే నువ్వు ఒక మూమెంట్ చూడు, నియర్లీ ఎంత 1:4 1:4 వచ్చింది. ఇట్లాంటి మనకు వస్తూనే ఉంటాయి. ఇది తక్కువ ఉందా 1:4 అనేది. ఒకసారి ఈ ఫాల్ చూడండి, ఇక్కడ ఎక్కడన్నా మనకు కండిషన్ మనం తీసుకునే కాయిన్లో అప్పుడు కండిషన్ వచ్చింది అనుకో, చూడు ఇక్కడ చూడండి, షార్ట్ తీసుకున్నాం అనుకో, ఈ లెవెల్లో ఎక్కడైనా దొరికింది అనుకో, ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. చూడండి మీరు చూడండి, మార్కెట్ పోతానే ఉందండి. ఇప్పుడు కూడా మనకు 1:5 1:6 దానికి ఇచ్చింది. 1:5 ఇలాంటి మనం పెద్ద ప్రాఫిట్స్ పడాలి. మనం పోయే డాలర్స్ అన్ని $17 వచ్చేటప్పుడు మనకు $175 ఇలా రావాలి. మంచి మంచి మూవ్స్ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఎంత ఫాలో, ఇలాంటి ఫాల్స్ పట్టాలి. మనం పట్టాల్సింది ఇలాంటి ఫాల్స్. చూడు ఒక్కసారి చూడు, ఈ ఫాల్ చూడండి, షార్ట్ మనకి ఎక్కడన్నా ఇక్కడ దొరికింది అనుకో, కండిషన్ చూసుకో. అంటే దొరికిందని కాదు, మనము ఎలాంటి ఫాల్స్ కోసం వెయిట్ చేస్తాం, ఎలాంటి మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తామని చెప్పేదాన్ని. ఇక్కడ చూడండి ఎంత నియర్లీ 11% ఇంకా హోల్డ్ చేయొచ్చు. నేను అందుకే నా ఎగ్జిట్ కండిషన్ వచ్చేంత వరకు నాకు ప్రాఫిట్ అది $20 ఇస్తుంది, $30 ఇస్తుంది. ఎగ్జిట్ కండిషన్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతా, అది ఎంతవరకు అని. కానీ చూడండి ఎప్పుడో వచ్చింది ట్రేడ్, ఇంకా మనకు 13 టైమ్స్ అంటే నువ్వు పెట్టిన $17లకు నియర్లీ ఎంత ఉంటుందండి? 13 అంటే సుమారుగా మేబీ 13 × 15 అంటే $150-180+ వచ్చేదానికి పాసిబుల్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు అలాంటి మూవ్స్ పట్టుకుంటప్పుడు ప్రతి ఒక్క స్టాక్లో పట్టుకోవాలన్నా మన బ్లెండర్, నువ్వు ఒక సెలెక్టెడ్ స్టాక్ చేసుకుని ఇక్కడ ఎంత క్యాపిటల్ ఉంది, 1 lakh ఉంది. 1 lakh మినిమం 3 మ్యాక్సిమం 4 వరకు పోవద్దండి. 4 దాటాలి. ఎందుకంటే ఒక్కొక్క కాయిన్కు నువ్వు మినిమం అట్లీస్ట్ $300 వేసుకుని మీ కాడ $1,200 ఉండాలి. 1 lakh మన కాడ ఎన్ని డాలర్స్ వస్తే $1,200. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ మనకి $80 ఉంది. ఇలాంటి 77-76 ఉంది, $80 ఉంది. నాకేం లేదు, ఈ రెండు నెగిటివ్ ఉండే కదా, రెండు పాజిటివ్కి వచ్చింది అనుకో, నాకు $100 దాటుతుంది. ఇంకా నేను మన రీసెంట్ 2వ తేదీ అయితే ఇది $107 వరకు వచ్చింది. మళ్ళీ నెగిటివ్ -$20 పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ పాజిటివ్ లెక్క $80 వచ్చింది. ఎప్పుడైనా మన ఎగ్జిట్ కండిషన్ ఇది 1 డే పడవచ్చు, 3 డే పడవచ్చు, 4 డే, కొన్ని రోజులు 15 days పడవచ్చు. నువ్వు లాంగ్ ఇప్పుడు మనం రోజు ఇంట్రాడే చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది, రోజు పోగొట్టుకుంటానే ఉంటాం. నువ్వు ట్రేడ్స్ తక్కువ అవుతాయి, ట్రేడ్స్ ఎన్ని తక్కువ తీసుకున్నావు అనుకో, నీకు యాక్యురసీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకునే యాక్యురసీ నాకు 35% ఉన్నా చాలండి. నాకు తీసుకునే యాక్యురసీ 35% ఉన్నా చాలు, నేను గెట్టిన అవుతాను. 35% అంటే చూడండి, చూడండి 35% ట్రేడ్స్ తీసుకుని నాకు చాలు. 35% ఎందుకుంటానంటే చూడు 35% నేను పాస్, 65 ట్రేడ్స్ లాస్. నాకు 35 వచ్చినప్పుడల్లా నాకు 1:5 వచ్చింది. దానికి ఎంత అవుతుందండి అంటే 35 వచ్చినప్పుడల్లా నేను 5 times 65 లాస్ అయినప్పుడల్లా నేను $1 లాస్ అవుతాను. వేసుకోండి ఎంత ఉంటుందండి అది. ఇప్పుడు 35 × 5 165 25 $175 వస్తుంది. మన లాస్ ఏదంత $65. ఇంకా నెట్ గెయిన్ ఎంత ఉంటాం మనం అని +$110. ఇది +$110 ఇదండి. అర్థమైంది కదండి. మనం 35 ట్రేడ్స్ పాస్ అయినా చాలు, దానికి ఇంకా 30 వేసుకున్నా చాలు, నువ్వు ఆటోమేటిక్ గెయిన్లో ఉంటావు. అందుకు కాబట్టి మనం ఒకే డైలాగ్ ఫాలో అవ్వాలి. ఒకే డైలాగ్ అంటే ఒకే సిస్టమ్ ఫాలో అవ్వాలి. స్ట్రాటజీకి నువ్వు కట్టుబడి ఉండాలి, దానికి నువ్వు బానిస అయి ఉండాలి. బానిస అయితే నీకు ఏదో ఒక రోజు అది నీకు బానిస అవుతుంది. అంతే అండి. ఇది ట్రేడ్స్ ఈరోజు తీసుకున్నది.
$81 నడుస్తుంది. నెక్స్ట్ ఏం నడుస్తుందో చెప్తా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదించి అని కోరుకుంటాను అంతే, అంతకుమించి ఏం లేదు. నచ్చితే కనుక నాతో జర్నీ చేయాలని కూడా ఫ్యూచర్లో నా టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తానండి. నేను ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలనుకోలేదు, జస్ట్ నా ట్రేడ్స్ ఎలా ఉన్నాయి, నేను పెర్ఫెక్ట్గా చేస్తానా లేదా, నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో మానిటర్ చేసుకున్నాను యూట్యూబ్లో అనుకో, ఓకే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మానిటర్ చేసుకోవడం మీకు తెలుస్తుంది. ఓకే ఇలా చేయాలన్నా ఇలా చేయాలన్నా నేను ఏ టైంలో ఎంట్రీ తీసుకుంటా, ఏ టైంలో ఎగ్జిట్ అయితే ఇవన్నీ నా పర్సనల్ స్ట్రాటజీ అండి. ఒక్కొక్కరికి ఒక పర్సనల్ స్ట్రాటజీ ఉంటుంది. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. నేను ఊరికి ఏ ట్రేడ్ తీసుకుని అంటే నేనేమి ఇప్పుడిప్పుడే సక్సెస్ అయ్యింది. నేను స్ట్రాటజీ చేసేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్, స్టాప్ లాస్ లిఫ్ట్ చేసుకున్నా, ఇది వర్కౌట్ కాలే, ఇలా అయితే ఏమవుతుంది, ఇలా స్ట్రాటజీ బిల్డప్ చేసుకునేటప్పుడే నేను ఎక్కువ స్టాప్ లాసులు డైలీ $50, 60, 70 ఇలా అంటే ఒక్కొక్క స్టాక్లో చెక్ చేయడం ఏం జరుగుతుంది ఇలా తీసుకునేటప్పుడు ఇప్పుడు పెర్ఫెక్ట్ నాకు ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకుని దీనికి నేను కట్టుబడి ఉంటాను. అది నాకు బానిస అవుతుంది, నేను దానికి బానిస అవుతాను. ఏదో ఒక రోజు నాకైతే మంచి రిటర్న్స్ వస్తానంటే నాకేమన్నా నా క్యాపిటల్ని 2x 3x చేయాలి. అది నేను ఈజీగా చేయాలి. ఇప్పుడు $300 చూడండి. ఇప్పుడు ఒక్క కాయిన్కి ఎంత డాలర్స్ అని మినిమం మనం 350, 300 నుంచి 350 మధ్యలో ఒక కాయిన్ పెట్టుకున్నామండి. ఒక కాయిన్ పెట్టుకున్నామా, నాదేంది నెక్స్ట్ 100% చేయాలంటే 1x. నెక్స్ట్ నాకేమవుతుంది, ఒక $700 అవుతుంది. $700 అయినప్పుడు నేను అడిషనల్ ఇంకొక కాయిన్ అన్న యాడ్ చేసుకుంటా, లేదా దీనే డబుల్ క్వాంటిటీలో వేస్తా. సేమ్ కాయిన్ని డబుల్ క్వాంటిటీలో వేస్తా. అది అండి స్ట్రాటజీ. ముందు ఏం చేయాలి, మనము ఈ కాయిన్ క్యాపిటల్ని మనము ఒక 100% చేసుకోవాలి. ఓకే, ఒక 3 months to 5 months ఇలా పడవచ్చు. ట్రేడ్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, ప్యాటర్న్స్ ఎక్కువ వస్తే నా స్ట్రాటజీ ప్రకారం ఎక్కువ వస్తే నేనైతే స్ట్రాటజీ ఎక్కడ రివీల్ చేయండి, ఎందుకంటే నేను ఎన్నో రోజులు కష్టపడిన స్ట్రాటజీ. నేను ఎక్కడ ఏ ప్రైస్ తీసుకుంటున్నా, ఏ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకొని అయితే ఫ్యూచర్లో నేను టెలిగ్రామ్లో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అప్పుడు దాంతో ఖచ్చితంగా నేను ట్రేడ్ తీసుకునే టైంలో మీకు మొత్తం పోస్ట్ చేస్తాను. అదండి ఇది. ఎప్పుడైనా డబుల్ అయినప్పుడల్లా మనం ఒక కాయిన్ అడిషనల్గా వేరే కాయిన్ తీసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని డబుల్ చేసుకోవచ్చు. నా సజెషన్ ప్రకారం అయితే నేనైతే దాన్ని డబుల్ చేసుకుంటాను. నెక్స్ట్ డబుల్ అయ్యేటప్పుడు ఇంకొక కాయిన్ తీసుకోవచ్చు, ఎందుకంటే మానిటరింగ్ తక్కువ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ మానిటర్ చేస్తుంటావో మనం ఎక్కువ మిస్టేక్ చేస్తాం. ఇదండి నేను చెప్పాల్సుకునేది ఇది ఈరోజు. ఓకే అండి, ఇంతటితో బాయ్. చూడండి ఈ మన ట్రేడ్స్ క్లోజింగ్ టైం ఎంత ఉంది, ప్రాఫిట్ ఇది $79 నడుస్తుంది. రేపు ఎట్లుంటుందో చూస్తాం. రేపు ఇదే ట్రేడ్లు ఉండే, నేను ఎక్కువ కాయిన్స్ వాడను. ఈ కాయిన్స్ కూడా ప్రాఫిట్ అండ్ ఎగ్జిట్ అయితే ఒక 3 కాయిన్స్ పెట్టుకుంటాను. నేను చేయాల్సిన తక్కువ, కానీ నా లిస్ట్లో ఎప్పుడు ఈ XRP USD అనేది ఎప్పుడు ఉంటుందండి. ఫ్యూచర్లో ఇది మంచిగా ఉంటుంది. మిగతా కాయిన్స్లలో ఇది చూసి మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఏ బాగా మూమెంట్ ఇస్తాను, ఏ లేదు అలాంటివి చూసి కొంచెం ఫ్యూచర్లో వెయిటింగ్ చూద్దాన్ని అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను మీకు చెప్పాను కదా 3 days బ్యాక్ ఒక్కసారి మన పెన్సిల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి డెల్టా ఎక్స్చేంజ్ రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూసారా, ఇది చెప్పాను కదా మన ప్రీవియస్ వీడియోలో మన ఐడి చెప్పాను. ఇది నా ఐడి ఫస్ట్. ఓకే, ఇది మన ప్రీవియస్ చూపించిన ఐడి. ఈ అకౌంట్లో నేను ట్రేడ్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇప్పుడు మన అకౌంట్స్ ఇప్పుడు ఏమవుతాయంటే ఫీచర్స్ నా పిఎన్ఎల్ చూపిస్తాను. చూడండి
పిఎన్ఎల్. నేను ఆ రోజు 6 పొజిషన్స్ తీసుకున్నా. ఒకదాంతో స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఒకదాంతో స్టాప్ లాస్ హిట్ అయింటే నేను ఇంకొక ఒకదాంతో స్టాప్ లాస్ హిట్ అంటే ఇంకొక ట్రేడ్ నేను తీసుకున్నా ఫ్రెష్గా రీసెంట్గా. ఇది రీసెంట్గా తీసుకున్న ట్రేడ్ ఎక్కడనే ఉందండి. ఒకటైతే స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పుడు ఈ 6 ట్రేడ్లు కలిపి నా ప్రాఫిట్ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది. ఇక్కడ $85 ప్రాఫిట్ నడుస్తుందండి. చూడండి ఈ కాయిన్ చూడండి, ఈ XRP USD. దీంతో మనకి ఎంత అప్రాక్సిమేట్ మార్జిన్ ఎంత పడిందండి? $67. ఓకేనా. ప్రాఫిట్ $16 నడుస్తుంది. చూడు దాని కింద ఉండే కాయిన్ పెన్ DLE USD. ఓకేనా. దీంతో మనకి ఎంత నడుస్తుంది చూడు. దీంతో మనకి ఎంత నడుస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ $7 లాస్ ఉంది. ఈరోజు మార్నింగ్ అంటే May 3 మార్నింగ్ చూసినప్పుడు దీంతో $22 నెగిటివ్ ఉంది. నా స్టాప్ లాస్ ఎంత? $25, $28 అనుకుంటా. స్టాప్ లాస్ ఇక్కడ చూస్తాను చూడు. దీనిపైన ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడు మనం కనిపించేది ఇక్కడ టార్గెట్ SL ఉంది. SL ఎంత పెట్టానో చూపిస్తుంది చూడండి. దీనికి SL ఎంత పెట్టాను నేను చూడండి. ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇది మన స్టాప్ లాస్. దాంతో నియర్లీ దగ్గరికి వెళ్ళిపోయి, అంటే రైట్ పాయింట్లో స్టాప్ లాస్ పెట్టడం కూడా ఇంపార్టెంట్. నియర్లీ దగ్గరికి వెళ్ళిపోయి నియర్లీ $22, $23 వరకు కూడా పోయి ఆ నుంచి మళ్ళీ ఫాలింగ్ వచ్చి ప్రజెంట్ చూడండి. ప్రజెంట్ ఎంత నడుస్తుంది? $7 వచ్చింది. ఓకేనా. ఇది మనం నెక్స్ట్ కాయిన్ TRX USD. ఈ TRX USDలో మనకు కాస్ట్ ఉందండి. అంటే ఒక $10 అంటే $50 ఇట్లా ఉంది. ఇలాగా $2 ప్రాఫిట్ ఉంది. ఇప్పుడే ఒక $10 అట్లయింది.